నెక్స్ట్ టాపిక్ ఈస్ MS-DOS. MS-DOS అనేది మైక్రోసాఫ్ట్ డిస్క్ ఆపరేటింగ్ సిస్టమ్ డెవలప్డ్ బై మైక్రోసాఫ్ట్ అనే ఆర్గనైజేషన్ అనేది డెవలప్ చేసింది. ఇట్ ఈస్ అ సింగిల్ యూజర్ ఆపరేటింగ్ సిస్టమ్. ఓకే, MS-DOSను ఎట్ ఏ టైం ఓన్లీ వన్ పర్సన్ యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ వన్ ఇస్ అ సింగిల్ టాస్క్ ఆపరేటింగ్ సిస్టమ్. MS-DOS లోపల ఎట్ ఏ టైం ఓన్లీ వన్ వర్క్ మాత్రమే చేయొచ్చు. ఇట్ ఈస్ ఎ CUI, క్యారెక్టర్ యూజర్ ఇంటర్ఫేస్ ఆర్ కమాండ్ యూజర్ ఇంటర్ఫేస్. మనం MS-DOSలో మనం ఏ టాస్క్ చేయాలన్నా కానీ క్యారెక్టర్ రూపంలోనే ఇవ్వాలి. ఓకే, మనం ఏది కావాలన్నా కానీ కమాండ్స్ ఇవ్వాలి ఆర్ క్యారెక్టర్ రూపంలో ఇవ్వాలి. ఇట్ ప్రొవైడ్స్ CUI, క్యారెక్టర్ యూజర్ ఇంటర్ఫేస్, కమాండ్ యూజర్ ఇంటర్ఫేస్. మనం ఏ టాస్క్ పర్ఫామ్ చేయాలన్నా కానీ కమాండ్స్ రూపంలోనే ఇవ్వాలి. ఓకే, మనకు MS-DOS ఓపెన్ చేయగానే C ప్రాంప్ట్ అనేది వస్తూ ఉంటుంది. MS-DOSలో కమాండ్స్ అనేటి 2 టైప్ ఆఫ్ కమాండ్స్ ఉంటాయి. మనం ఏ టాస్క్ చేయాలన్నా కానీ కమాండ్స్ రూపంలోనే చేయాలి. కమాండ్స్ అనేది 2 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ ఇస్ ఇంటర్నల్ కమాండ్స్, నెక్స్ట్ వన్ ఇస్ ఎక్స్టర్నల్ కమాండ్స్. ఓకే, ఇంటర్నల్ కమాండ్స్ అంటే సిస్టమ్ ఆన్ చేయగానే బై డిఫాల్ట్ ర్యామ్లో ఇవి లోడ్ అవుతూ ఉంటాయి. మనకు యూజర్కు రెడీగా అవైలబిలిటీ ఉంటాయి. ఓకే, ఇంటర్నల్ కమాండ్స్ ఎగ్జాంపుల్స్ ఏంటంటే మనం ఫైల్ క్రియేట్ చేయడం, రీనేమ్ చేయడం, ఇక్కడ కొన్ని కమాండ్స్ ఉంటాయి. మనం ఏ టాస్క్ చేయాలన్నా కానీ కమాండ్స్ రూపంలోనే ఇవ్వాలి. ఇంటర్నల్ కమాండ్స్ ఆర్ ఎగ్జిక్యూట్స్ faster than external commands. Internal commands are automatically loaded in memory at the time of booting. System on చేయగానే ఇంటర్నల్ కమాండ్స్ అనేవి లోడ్ అవుతూ ఉంటాయి. ఎగ్జాంపుల్స్ ఫైల్ క్రియేట్ చేయడం, కాపీ చేయడం, రీనేమ్ చేయడం. ఇంటర్నల్ కమాండ్స్ ఆర్ ఎగ్జిక్యూట్స్ ఫాస్టర్ దాన్ ఎక్స్టర్నల్ కమాండ్స్. ఎక్స్టర్నల్ కమాండ్స్ కంటే ఫాస్ట్గా అవి ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటాయి. ఎందుకంటే అవి మనకు ర్యామ్లో ఉంటాయి, తొందరగా అవైలబిలిటీలో ఉంటాయి. ఎగ్జాంపుల్ సిస్టమ్ ఇన్ఫో, CD/ or CD.dat, VAR, VOL, CLS, date, time, DIR, copycon, type, rename, copy, delete, MD, CD, audit. Next one is external commands. External commands are those commands that are required separate executable files to execute them. ఓకే, మనకి ఏం కావాలి? ఎక్స్టర్నల్ కమాండ్స్ అనేది కొన్ని డైరెక్ట్ వర్క్ అవుతూ ఉంటాయి, కొన్ని వర్కౌట్ కావాలంటే కొన్ని ఎక్స్ట్రా ఎగ్జిక్యూటివ్ ఫైల్స్ మనం సిస్టంలో లోడ్ చేయాల్సి ఉంటుంది. ఎక్స్టర్నల్ కమాండ్స్ ఎగ్జిట్, ఎడిట్, మోర్, సార్ట్, యాట్రిబ్, CHKDSK, మూవ్, ఎక్స్కాపీ, ట్రీ, డెల్ ట్రీ, ఫార్మాట్, ప్రాంప్ట్. ఓకే, టైప్, నల్. ఓకే, ఇవే కాకుండా చాలా రకాల కమాండ్స్ కూడా ఉంటాయి. MS-DOS ఓపెన్ చేయడానికి స్టార్ట్కి వెళ్ళేసి CMD టైప్ చేసినా ఓకే. ఓకే, బయటికి రావడానికి EXIT. ఒక 2 ఎగ్జిట్ ఫ్రమ్ ద DOS ఆ విధంగా ఇచ్చిన ఓకే. అలా కాకుండా స్టార్ట్ లోపల కమాండ్ COMMAND కమాండ్ అని టైప్ చేసిన ఓకే. ఎగ్జిట్ రావడానికి EXIT ఎంటర్. ఓకే, క్లోజ్. CD.dat command or CD/ command. CD.dat, this command is used to come back from current directory. This command is used to log out from current directory. CD.dat అనేది ఒక డైరెక్టరీ నుండి బయటకు రావడానికి CD.dat యూజ్ చేస్తుంటాం. సింటాక్స్ CD.dat ఎంటర్ ఈ విధంగా ఇవ్వాలి. C ప్రాంప్ట్ దగ్గర CD.dat ఎంట్రీ చేస్తే అది ఒక ప్రజెంట్ డైరెక్టరీలో ఎక్కడైతే ఉంటుందో ఆ డైరెక్టరీ నుండి బయటకు రావడానికి. ఓకే, CD/. ఓకే, ఒక మనకు డాస్ లోపల డైరెక్టరీలో డైరెక్టరీ ఉంటాయి. ఎన్ని డైరెక్టరీలు ఉన్నా ఎట్ ఏ టైం బయటకు రావడానికి CD/ యూజ్ చేస్తుంటాం. ఓకే, జస్ట్ చూడండి CD.dat/. చూడండి ఇక్కడ. ఓకే, ప్రజెంట్ Cలో యూజర్ అనే డైరెక్టరీ ఉంది, యూజర్ అనే డైరెక్టరీలో ఎడిట్ అనే డైరెక్టరీ ఉంది. ఓకే, నేను CD.dat అన్నా, CD.dat అనేసి ఎంటర్ అన్నా. ఓకే, అంటే ముందు మనకు ఎడిట్ నుండి కర్సర్ బయటకు వచ్చింది, ఎడిట్ అనే డైరెక్టరీ నుండి బయటకు వచ్చింది. అంటే ప్రజెంట్ మనం యూజర్ అనే డైరెక్టరీలో ఉన్నాం, దీని నుండి కూడా బయటకు రావాలి. దీని నుండి బయటకు రావాలంటే CD.dat అన్నాం. ఓకే, ఇట్లా 2 టైమ్స్ అంటే ఈ విధంగా వచ్చింది. అంటే ప్రజెంట్ C:/, దీన్ని C ప్రాంప్ట్ అంటాం. మనం ఇన్స్ట్రక్షన్స్ అన్ని ఇక్కడ కర్సర్ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఇక్కడే ఇవ్వాల్సి ఉంటుంది, కమాండ్స్ అన్ని ఇక్కడ ఇవ్వాల్సి వస్తూ ఉంటుంది. ఓకే, ఇప్పుడు చూడండి CD బ్యాక్వర్డ్ స్లాష్ ఇచ్చేసి ఎంటర్ అన్నాం. ఏంటంటే డైరెక్ట్ ఎక్కడికి వచ్చింది? C ప్రాంప్ట్కి వచ్చింది.
సిడి డాటా అంటే ఎడిట్కి వచ్చింది, ఎడిట్ నుండి యూజర్కి వచ్చింది. సిడి స్లాష్ అంటే ఇట్లా మనకు డైరెక్టరీస్ ఎన్ని ఉన్నా కానీ సిడి స్లాష్ ఇచ్చేసి ఏంటంటే డైరెక్ట్ సి ప్రాంప్ట్ దగ్గరకు వస్తుంది. నెక్స్ట్ కమాండ్ సిస్టమ్ ఇన్ఫో. దిస్ కమాండ్ ఈజ్ యూజ్డ్ టు డిస్ప్లే ద సిస్టమ్ ఇన్ఫర్మేషన్. సిస్టమ్ యొక్క ఇన్ఫర్మేషన్ చూడడానికి సిస్టమ్ ఇన్ఫో అనే కమాండ్ ఉంది. సింటాక్స్ ఏంటి? సిస్టమ్ ఇన్ఫో ఎంటర్, సిస్టమ్ ఇన్ఫో ఎంటర్. ఓకే, చూడండి ఇక్కడ సిస్టమ్ ఇన్ఫో ఎంటర్, కీబోర్డ్ ఎంటర్ అనాలి. ఓకే, ఏంటంటే మనకు సిస్టమ్ గురించి టోటల్ ఇన్ఫర్మేషన్ కూడా చూపిస్తుంది. ఓకే, జస్ట్ వన్ ఇస్ ద సి ప్రాంప్ట్. నెక్స్ట్ వన్ ఇస్ ద విఆర్ కమాండ్. దిస్ కమాండ్ ఈజ్ యూజ్డ్ టు నో ద వర్షన్ నెంబర్ ఆఫ్ డాస్ యొక్క వర్షన్ నెంబర్. ఓకే, మన రియల్ టైంలో బైక్ మోడల్స్ ఏ విధంగా ఉంటాయో డాస్లో కూడా ఇయర్కు మాడిఫై చేసి వర్షన్స్ రిలీజ్ చేస్తుంటారు. ప్రజెంట్ డాస్ యొక్క వర్షన్ ఏంటి, మన సిస్టంలో ఉన్న డాస్ యొక్క వర్షన్ ఏంటో తెలుసుకోవాలంటే విఆర్ ఎంటర్ అనాలి. ఓకే, సింటాక్స్ ఇది ఎగ్జాంపుల్. ఓకే, సి ప్రాంప్ట్ దగ్గర విఆర్ ఎంటర్ కీబోర్డ్ నుండి ఇవ్వాలి. విఈఆర్ ఎంటర్. ఓకే, మైక్రోసాఫ్ట్ విండోస్ వర్షన్ ఎంత ఉందా? 6.1.7601. నెక్స్ట్ వన్ ఇస్ VOL. దిస్ కమాండ్ యూజ్డ్ టు నో ద వాల్యూమ్. ఓకే, మనకు సిస్టమ్ లోపల డ్రైవ్స్ ఉంటాయి. సి డ్రైవ్, డి డ్రైవ్, ఈ డ్రైవ్, ఇట్లా డిఫరెంట్ హార్డ్ డిస్క్ పార్టీషన్స్ ఉన్నాయి. మనం ఏ డ్రైవ్లో ప్రజెంట్ వర్క్ చేస్తున్నాము దాని యొక్క వాల్యూమ్ కావాలంటే ఏమనాలి? VOL అని టైప్ చేసి ఎంటర్ అనాలి. VOL ఎంటర్. ఓకే, మనం ప్రజెంట్ మనం దేంట్లో పనిచేస్తున్నాం? సిలో వర్క్ చేస్తున్నాం. సి డ్రైవ్కి మనకు ఎటువంటి లేబుల్ ఇవ్వలేదు. నెక్స్ట్ వన్ ఇస్ CLS. దిస్ కమాండ్ ఈజ్ యూజ్డ్ టు క్లియర్ ద స్క్రీన్. స్క్రీన్ పైన ఇన్ఫర్మేషన్ ఉంది అంటే CLS ఇచ్చేసి ఎంటర్ అనాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి. ఓకే, మనము సిస్టమ్ పైన ఏమీ లేదు, సిస్టమ్ ఇన్ఫోని చేసాం. సిస్టమ్ ఇన్ఫో ఇచ్చేసి ఎంటర్ నొక్కగానే ఏమవుతుంది? ఇక్కడ లోడింగ్ సిస్టమ్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. స్క్రీన్ పైన టోటల్ మ్యాటర్ ఉంది. ఇది వద్దు అంటే ఏం చేయాలి? ఇక్కడ CLS ఎంటర్, స్క్రీన్ మొత్తం క్లియర్ అవుతుంది. Okay, next one is the date command. This command is used to display the system date, and by using this command we can change the system date. Okay, date అనే కమాండ్ సిస్టమ్ యొక్క డేట్ చూపిస్తుంది. మనం కావాలంటే మాడిఫై చేయొచ్చు. ఓకే, ఇక్కడ చూడండి. ఇక్కడ ఏం చేస్తాం? DATE ఇచ్చేసేమన్నాం, ఎంటర్ అన్నాం. ఏంటంటే ద కరెంట్ డేట్ ఈస్ 8th April 20. అంటే 2020 అక్కడ ఫార్మాట్ ఏ విధంగా చూపిస్తుంది? DDMMYY. ఎంటర్ ద న్యూ డేట్. మనం ఏమైనా మాడిఫై చేయాలి అంటే మాడిఫై చేసి ఎంటర్ అనాలి. మాడిఫై చేయొద్దు అంటే డైరెక్ట్ ఎంటర్ అనాలి. నేను మాడిఫై చేయదలుచుకోలేదు, ఎంటర్ అన్నా. మాడిఫై చేయాలి అనుకున్నాం, డేట్ ఎంటర్ ఇచ్చేసాం. ఓకే, 10-02-20 ఇచ్చేసి ఎంటర్ అన్నాం. ఇప్పుడు సిస్టమ్ యొక్క డేట్ ఏ విధంగా చేంజ్ అయింది? ఇక్కడ 10 February 20గా చేంజ్ అయింది. మనకు చేంజ్ చేసే అవసరం లేదు, ఎంటర్ అన్నాం. ఓకే, మనకు ప్రజెంట్ సిస్టమ్ యొక్క కరెంట్ డేట్ రావాలి. డేట్ ఎంటర్ 08/04/2020. ఓకే, మన డేట్ చూసాం. అంటే ప్రజెంట్ ఏముంది? ఇక్కడ 8th April 20. మాడిఫై చేయ అవసరం లేదు. అవసరం లేదంటే ఎంటర్ అన్నా. స్క్రీన్ క్లియర్ కావాలి, CLS. ఓకే, ఒకవేళ డేట్ /T చేసా. ఓకే, నాకు డేట్ ఓన్లీ డేట్ డిస్ప్లే కావాలి, మాడిఫై చేసే అవసరం లేదు. అలాంటప్పుడు ఏమన్నా ఇక్కడ డేట్ /T. ఓకే, 8th April 2020. నెక్స్ట్ టైం. దిస్ కమాండ్ యూజ్డ్ టు డిస్ప్లే ద టైమ్ అండ్ అలౌ టు మాడిఫై. ఓకే, టైమ్ ఎంటర్. దిస్ కమాండ్ /T ఇస్తే ఓన్లీ టైమే చూపిస్తుంది. ఇక్కడ మాడిఫై చేసుకోవడానికి ఛాన్స్ ఉండదు. ఇక టైం ఎంటర్ అంటే మనకు టైం చూపిస్తుంది, మళ్ళీ మాడిఫై కూడా చేసుకోవచ్చు. ఓకే, టైం ఎంటర్. మనం ఏమైనా మాడిఫై చేయాలంటే కరెంట్ టైం ఈజ్ 21/6/38 ఈ విధంగా చూపించింది. హవర్స్ తర్వాత కోళ్ళు ఉండాలి, మినిట్స్ ఉండాలి, కోళ్ళు ఉండాలి, సెకండ్స్ ఉండాలి. ఓకే, 10:03:44 అన్న ఎంటర్ అన్నా. ఓకే, 1 సెకండ్ టైమ్ ఎంటర్ అన్నాం. టైం అంటే ఏమవుతుంది? ఇక్కడ 10:03:46 చూపించింది. నేను మాడిఫై చేసే అవసరం లేదు, ఎంటర్ అన్నా. ఓకే, ఓన్లీ టైమే కావాలి. టైం /T ఎంటర్. ఓకే, సంథింగ్. స్క్రీన్ క్లియర్ అవ్వడానికి CLS.
నెక్స్ట్ కమాండ్ ఈస్ dir. dir అంటే డిస్క్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్. ఓకే, డిఆర్ కమాండ్ ఏం చేస్తుందంటే దిస్ కమాండ్ ఈజ్ యూజ్డ్ టు డిస్ప్లేస్ ద లిస్ట్ ఆఫ్ డైరెక్టరీస్ అండ్ ఫైల్స్. ఓకే, డిఆర్ అనే కమాండ్ మన సిస్టంలో ఎన్ని ఫైల్స్ ఉన్నాయి, ఎన్ని డైరెక్టరీస్ ఉన్నాయి, ఒక్కొక్క ఫైల్ ఏ డేట్ క్రియేట్ చేశారు, ఏ టైం క్రియేట్ చేశారు, ఎంత స్పేస్ ఆక్యుపై అయింది, ఓకే టోటల్లో సిస్టంలో ఎన్ని ఫైల్స్ ఉన్నాయి, ఎన్ని డైరెక్టరీస్ ఉన్నాయి, ఎంత స్పేస్ ఆక్యుపై చేసింది, రిమైనింగ్ ఎంత స్పేస్ ఉందో ఓకే చూడడానికి డిఆర్ అనే కమాండ్ యూజ్ చేస్తుంటాం. ఓకే, మనకి అక్కడ సి ప్రాంప్ట్ దగ్గర డిఐఆర్ ప్రెస్ ఎంటర్ అనగానే మనకు డిస్క్లో ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తం చూపిస్తుంటుంది. ఓకే, డిఐఆర్ ఇవ్వచ్చు. అలా కాకుండా పేజ్ వైజ్ కాంటెంట్ కావాలి అంటే dir/p అనాలి. dir/p. This command is used to display the list of directories and files in page wise. Okay, dir/w. This command is used to display the list of directories and files in widthwise. అంటే మనకు డిస్క్లో ఇన్ఫర్మేషన్ పేజ్ వైజ్ చూడవచ్చు, డిస్క్లో ఇన్ఫర్మేషన్ మనం విత్ వైజ్ కూడా చూడవచ్చు. ఫస్ట్ వన్ ఇస్ ద స్టార్ట్. ఓకే, cmd కమాండ్ ఎంటర్, cd/enter, cls అనే స్క్రీన్ క్లియర్ కావడానికి. నెక్స్ట్ వన్ ఇస్ dir ఎంటర్. ఎంటర్ అనగానే ఈ విధంగా చూపించింది. ఓకే, ఇక్కడ మనకు వాల్యూమ్ ఇన్ డ్రైవ్ సి హ్యాస్ నో లేబుల్. ఓకే, నెక్స్ట్ వన్ ఇస్ డైరెక్టరీస్. ఓకే, ఇక్కడ డైరెక్టరీస్ ఆఫ్ సి. ఓకే, డేట్, టైమ్. ఓకే, ఇది డైరెక్టరీ. ఓకే, డిఆర్ ఉంటే డైరెక్టరీ, ఇట్లా డైరెక్టరీ లేకుండా ఏంటి ఇక్కడ ఫైల్స్. ఓకే, ఇప్పుడు మనకు అనిల్ అనేది ఫైల్. ఓకే, నెక్స్ట్ వన్ ఇస్ ఇవన్నీ డైరెక్టరీస్. ఓకే, అనుఎస్ఎం ఇది అనేది డైరెక్టరీస్. ఓకే, ఇవన్నీ డిఐఆర్ ఉంటాయి డైరెక్టరీస్, ఈ విధంగా ఎంటీ ఉంటాయి ఫైల్స్. ఓకే, టోటల్ సిస్టమ్ లోపల 10 ఫైల్స్ ఉన్నాయి. ఆక్యుపై చేసిన స్పేస్ ఇది. నెక్స్ట్ వన్ రిమైనింగ్ ఇంత స్పేస్ అనేది ఫ్రీగా ఉంది. యాక్చువల్ మన సిస్టమ్ లోపల ఫైల్స్ డైరెక్టరీస్ కలిపి ఒకే పేజ్లో ఉన్నాయి. ఒకే పేజీ కంటే ఎక్కువ కాంటెంట్ ఉంటే dir/p అన్నాం పేజ్లో చూపిస్తుంటుంది. నెక్స్ట్ వన్ ఇస్ dir/w. w అంటే విత్ వైజ్ చూపిస్తూ ఉంటుంది. కాపీ అనే కమాండ్ మనం ఏదైనా ఫైల్ క్రియేట్ చేసి సంథింగ్ అండ్ ఇన్ఫర్మేషన్ స్టోర్ చేయడానికి కాపీ అనే కమాండ్ యూజ్ చేస్తుంటాం. ఓకే, కాపీ కమాండ్. దిస్ కమాండ్ ఈజ్ యూజ్డ్ టు క్రియేట్ ఎ ఫైల్. సింటాక్స్ కాపీ స్పేస్ కాన్ స్పేస్ ఫైల్ నేమ్ ప్రెస్ ఎంటర్. మ్యాట్ ఇవ్వాలి. మ్యాట్ ఇచ్చిన తర్వాత ఫైల్ను క్లోజ్ చేయడానికి Ctrl+Z ఆర్ F6 అనేది ఇవ్వాలి. ఓకే, ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ C:, ఇక్కడ C ప్రాంప్ట్ కాపీ స్పేస్ కాన్ స్పేస్ కోటాస్ అన్నాం. ఫైల్ నేమ్ అనేది ఇక్కడ కోటాస్ ఇచ్చాం. కోటాస్ లోపల ఈ మ్యాటర్ అంతా స్టోర్ చేయాలనుకున్నాం. కోటాస్ ఇచ్చిన తర్వాత ఎంటర్ అయిన తర్వాత మై ఫ్రెండ్స్ ఆర్ మహేష్, లవ, సోము ఈ విధంగా మ్యాటర్ టైప్ చేసాం. మ్యాటర్ టైప్ చేసిన తర్వాత ఫైల్ క్లోజ్ చేయాలనుకున్నాం. ఫైల్ను క్లోజ్ చేయడానికి Ctrl+Z ఆర్ F6 ఇచ్చేసి ఎంటర్ అనాలి. ఏంటంటే ఇక్కడ ఉన్న మ్యాటర్ మొత్తం ఈ కోటాస్ అనే ఫైల్లో స్టోర్ అవుతుంది. ఓకే, తర్వాత మనం స్టోర్ అయిన తర్వాత క్లోజ్ చేసిన తర్వాత ఒక మెసేజ్ వస్తుంది. ఇట్ గివ్స్ వన్ మెసేజ్ 1 ఫైల్స్ కాపీడ్. 1 ఫైల్స్ కాపీడ్ అనే మెసేజ్ వస్తే మనకు కోటాస్ అనే ఫైల్ క్రియేట్ అయినట్టు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఓకే స్టార్ట్కి వెళ్ళాం. cmd ఎంటర్, cd/enter. ఫైల్ క్రియేట్ చేయడానికి కాపీ స్పేస్ కాన్ స్పేస్ కోటాస్ ఇచ్చిన తర్వాత ఎంటర్ అన్నాం. ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ మనకు ఏ మ్యాటర్ కావాలంటే ఆ మ్యాటర్ టైప్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను జస్ట్ ఈ మ్యాటర్ ఎంట్రీ చేస్తున్నాను. మై ఫ్రెండ్స్ ఆర్ మహేష్, సోమేష్, లవ, శివ, కుష. జస్ట్ మ్యాటర్ టైప్ చేస్తాం. మ్యాటర్ టైప్ చేసిన తర్వాత ఈ మ్యాటర్ మొత్తం ఫైల్లో స్టోర్ అవ్వాలనుకున్నాం. ఫైల్ క్లోజ్ చేయడానికి F6 ఫంక్షన్కి F6 ప్రెస్ చేసినా ఓకే. ఆర్ కీబోర్డ్ నుండి Ctrl+Z ప్రెస్ చేసి ఎంటర్ అనాలి. ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ మెసేజ్ క్రియేట్ అయింది. 1 ఫైల్స్ కాపీడ్ అని వచ్చింది. ఓకే, నెక్స్ట్ నాకు దీవాలి అనే ఫైల్ క్రియేట్ చేయాలనుకున్నాం. దాంట్లో హ్యాపీ దీవాలి టు మై ఫ్రెండ్స్ అని క్రియేట్ కావాలనుకున్నాం. ఓకే, కాపీ స్పేస్ కాన్ స్పేస్ దీవాలి అని ఇచ్చా. ఎంటర్ అయిన తర్వాత ఫైల్ క్రియేట్ అయింది. ఓకే, ఇక్కడ మ్యాటర్ రాసా హ్యాపీ దీవాలి టు మై ఫ్రెండ్స్ అని రాసా. ఫైల్ క్లోజ్ చేయాలి. ఫైల్ క్లోజ్ చేయడానికి F6. నెక్స్ట్ ఎంటర్ అనేది ఇక్కడ 1 ఫైల్స్ కాపీడ్ వచ్చింది. అంటే ఇక్కడ మనం ఫైల్ నేమ్ ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా సిస్టంలో లేని నేమ్ ఇవ్వాలి. ఆల్రెడీ ఉన్న నేమ్ అనేది ఇవ్వకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ dir అన్నాం. dir అంటే ఏంటి? డిస్క్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్. ఓకే, మనము
డిస్క్లో ఉన్న ఇన్ఫర్మేషన్ చూడడానికి. ఇప్పుడు మన సిస్టంలో కోటాస్ ఫైల్ క్రియేట్ చేసాం, దివాల్ ఫైల్ క్రియేట్ చేసాం. ఆ రెండు ఉన్నాయో లేదో చూడాలి అనుకున్నాం. డిఐఆర్ ఎంటర్ అన్నాం. ఏంటంటే ఇక్కడ మనకు కోటాస్, ఓకే, నెక్స్ట్ మీన్స్ దివాలి. ఓకే, కోటాస్ ఇక్కడ చూపించింది కోటాస్. ఓకే, ఏ డేట్ క్రియేట్ చేసాం, ఏ టైం క్రియేట్ చేసాం, ఈ విధంగా చూపించింది. నెక్స్ట్ మీన్స్ దివాలి. ఓకే, దివాలి. ఓకే, దివాలి టెక్స్ట్ ఏ డేట్ క్రియేట్ చేసాం, ఏ టైం క్రియేట్ చేసామో ఈ విధంగా చూపిస్తుంది. ఒక ఫైల్ క్రియేట్ చేసేటప్పుడు ఇక్కడ ఫైల్ నేమ్ అనేది ఆల్రెడీ సిస్టంలో ఉన్న ఫైల్ నేమ్ కానీ సిస్టంలో ఉన్న డైరెక్టరీ నేమ్స్ కానీ యూజ్ చేయడానికి వీల్లేదు. ఓకే, సిస్టంలో లేని ఫైల్ నేమ్స్ ఇక్కడ ఇవ్వాలి. ఒక ఫైల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ చూడడానికి టైప్ అనే కమాండ్ యూజ్ చేస్తుంటాం. దిస్ కమాండ్ ఈజ్ యూజ్డ్ టు వ్యూ ద కాంటెంట్స్ ఆఫ్ ఎ ఫైల్. ఒక సింటాక్స్, ఒక టైప్, ఫైల్ నేమ్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆల్రెడీ కోటాస్ ఫైల్ ఉంది. కోటాస్ ఫైల్లో ఇన్ఫర్మేషన్ కావాలి అనుకున్నాం. టైప్ కోటాస్ ఎంటర్. ఎంటర్ ఇక్కడ ఫైల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ ఈ విధంగా చూపిస్తూ ఉంటుంది. ఓకే, స్టార్ట్ సిఎండి ఎంటర్ అన్నాం. ఓకే, ఇక్కడ మనకు టైప్ కోటాస్ అన్నాం. కోటాస్ అని ఎంట్రీ ఇవ్వగానే ఓకే కోటాస్ అనే ఫైల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ చూపిస్తుంది. సేమ్ యాక్చువల్గా నాకు దీవాళీలో ఉన్న ఇన్ఫర్మేషన్ కావాలి. టైప్ దీవాలి అన్నాం. దీవాలి అంటే దీవాళీలో ఉన్న దీవాలి అనే ఫైల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ ఈ విధంగా చూపిస్తుంటుంది. డిఏఆర్ అన్నాం. డిఆర్ అంటే డిస్క్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్. టైప్ అనే కమాండ్ ఎగ్జిస్టింగ్ ఫైల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ మాత్రమే చూపిస్తుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన సిస్టంలో కోటాస్ ఉంది కాబట్టి కోటాస్ ఫైల్లో ఇన్ఫర్మేషన్ చూపించింది. ఫర్ ఎగ్జాంపుల్ మనకు కోటా అనే ఫైల్ లేదు, చూడాలి అనుకున్నాం. ఓకే, చూడాలి అంటే సిఎండి అన్నాం. ఓకే, టైప్ కోటాస్ అన్నాం. కోటాస్ అంటే టైప్ కోటాస్ అన్నాం. కోటాస్ అనే ఫైల్ ఆల్రెడీ సిస్టంలో ఉంది కాబట్టి కోటాస్ అనే ఫైల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ చూపించింది. అలా కాకుండా నాకు కోటా అనే ఫైల్ సిస్టంలో లేదు, చూడాలి అనుకున్నాం. ఓకే, టైప్ కోటా అన్నాం. కోటా అనగానే ఈ విధంగా ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఈజ్ run or rename. ఓకే, run this command used to change the file name of the file. ఒక ఫైల్ యొక్క నేమ్ చేంజ్ చేయడానికి run అనే కమాండ్ యూజ్ చేస్తుంటాం. ఫస్ట్ run or rename ఇవ్వాలి. ఏ ఫైల్ చేంజ్ చేయాలనుకుంటున్నాం, ఏ విధంగా చేంజ్ చేయాలనుకుంటున్నాం. ఓకే, సంథింగ్ run కోటాస్ టు కోటా ఇవ్వాలనుకున్నాం. అంటే కోటాస్ అనే ఫైల్ నేమ్ కోటాగా ఇవ్వాలనుకున్నాం. ఇప్పుడు చూద్దాం, ఇక్కడ టైప్ కోటాస్ అన్నాం. టైప్ కోటాస్ అంటే కోటాస్లో ఇన్ఫర్మేషన్ చూపించింది. కోటాస్ అనే నేమ్ కోటాగా మారాలి అనుకున్నాం. ఇక్కడ రెన్ ఆర్ రీనేమ్ ఇచ్చిన ఓకే, కోటాస్ టు కోటా అన్నాం. ఈ విధంగా ఎంటీ వచ్చింది. ఎంటీ వచ్చిందంటే ఇప్పుడు మనం ఈ సింటాక్స్ అనేది, ఈ స్టేట్మెంట్ అనేది కోటాస్ అనే ఒక ఫైల్ నేమ్ను కోటాగా చేంజ్ చేసింది. ఓకే, ఇప్పుడు చూడండి, ఇక్కడ టైప్ కోటాస్ అన్నాం. టైప్ కోటాస్ అంటే ఇక్కడ ఎటువంటి ఫైల్ చూపించట్లేదు. ద సిస్టమ్ కెనాట్ ఫైండ్ ద ఫైల్, ఈ విధంగా చూపించింది. నెక్స్ట్ వన్ ఇస్ టైప్ కోటా అన్నాం. టైప్ కోటా ఎంటర్ అన్నాం. ఎంటర్ అని అవుతుంది. ఇంతకుముందు కోటాస్ ఉన్న ఫైల్ టోటల్ దేనిలోకి వచ్చింది, ఇక్కడ కోటాలో వచ్చింది. ఓకే, కోటాస్ ఉన్న ఫైల్ మొత్తం కోటాలో వచ్చింది. నెక్స్ట్ వన్ ఇస్ అ కాపీ. దిస్ కమాండ్ ఈజ్ యూజ్డ్ టు క్రియేట్ ఎ డూప్లికేట్ ఫైల్. ఆల్రెడీ ఉన్న ఫైల్ను డూప్లికేట్ ఫైల్గా కావాలి అంటే అదే మ్యాటర్ రెండు ఫైల్లో ఉండడానికి మనము కాపీ అనే కమాండ్ యూజ్ చేస్తుంటాం. సింటాక్స్ కాపీ సోర్స్ ఫైల్ నేమ్ టార్గెట్ ఫైల్ నేమ్. మనం ఏ ఫైల్ను ఏ ఫైల్గా మార్చాలనుకుంటున్నాం, ఏ ఫైల్లో ఉన్న ఇన్ఫర్మేషన్. ఓకే, మనకి ఇప్పుడు కోటాలో అదే మ్యాటర్ ఉండాలి, లక్ష్మీలో కూడా అదే ఉండాలి. అంటే ఎప్పుడైనా కానీ ఇక్కడ ఫైల్ నేమ్ ఇచ్చేటప్పుడు కంపల్సరీ సిస్టంలో ఉండొద్దు. ఓకే, కొత్త ఫైల్ నేమ్ అయి ఉండాలి. సిస్టంలో డైరెక్టరీ నేమ్ అయి ఉండకూడదు, ఫైల్ యొక్క నేమ్ అయి ఉండకూడదు. ఇక్కడ ఖచ్చితంగా ఏముండాలి, ఇక్కడ న్యూ ఫైల్ నేమే ఇవ్వాలి. ఓకే, మనకు కోటాలో ఉన్న మ్యాటర్ లక్ష్మీలో రావాలి. కాపీ స్పేస్ కోటా స్పేస్ లక్ష్మీ ఎంటర్. అంటే ఇదే మ్యాటర్ ఇప్పుడు దేనిలో ఉంది, కోటాలో ఉంది. ఇదే మ్యాటర్ ఏముంది, ఇక్కడ లక్ష్మీలో ఉంది. ఓకే, ఇప్పుడు కోటాలో ఉన్న మ్యాటర్ చూద్దాం. టైప్ కోటా అన్నాం, ఇన్ఫర్మేషన్ వచ్చింది. నెక్స్ట్ వన్ ఇస్ టైప్ లక్ష్మి అన్నాం. ఓకే, ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఓకే, సేమ్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఓకే, నెక్స్ట్ వన్ ఇస్ డెల్. దిస్ కమాండ్ ఈజ్ యూజ్డ్ టు డిలీట్ ఏ ఫైల్. ఆల్రెడీ ఒక ఫైల్ ఉంది, మనకు అన్వాంటెడ్ ఉంది, అవసరం లేదనుకున్నాం, తీసేయాలని ఏమనాలి, డెల్ ఫైల్ నేమ్. ఏ ఫైల్ అవసరం లేకుంటే ఆ ఫైల్ నేమ్ ఇవ్వాలి. ఓకే, ఇప్పుడు డెల్. ఓకే, ఇప్పుడు చూడండి, ఇక్కడ నాకు లక్ష్మీలో ఇన్ఫర్మేషన్ కావాలంటే మనం ఇక్కడ టైప్ లక్ష్మి అన్నాం.
లక్ష్మిలో ఇన్ఫర్మేషన్ చూపించింది, డెల్ లక్ష్మి అన్నాం. ఓకే, ఇప్పుడు లక్ష్మి అనే ఫైల్ డిలీట్ అయింది. ఓకే, నెక్స్ట్ వన్ ఇస్ ద టైప్ లక్ష్మి అన్నాం. ఓకే, ఇక చూడండి ఇక్కడ ద సిస్టమ్ కెనాట్ ఫైండ్ లక్ష్మి ఫైల్ అని వస్తుంది. అంటే ఇక్కడ ఇంతకుముందు ఏంది డిలీట్ కాకముందు ఇక్కడ ఉంది, ఇక డిలీట్ చేసాం. డిలీట్ అయినాక డిలీట్ చేసిన తర్వాత లక్ష్మి అనే ఫైల్ లేదని చెప్పి చూపిస్తుంది. Okay, next one is make directory or MD. This command is used to create a directory. Directory అనేది కొన్ని టెక్స్ట్ డాక్యుమెంట్స్ స్టోర్ చేయడానికి డైరెక్టరీస్ యూజ్ చేస్తుంటాం. ఓకే, డైరెక్టరీ క్రియేట్ చేయడానికి MD డైరెక్టరీ నేమ్ అంటాం. ఓన్లీ ఫైల్స్ స్టోర్ చేయడానికి, డైరెక్టరీస్ స్టోర్ చేయడానికి డైరెక్టరీస్ అనేది యూజ్ చేస్తుంటాం. ఓకే, ఏ విధంగా ఇవ్వాలి, ఇక్కడ MD సంథింగ్ డైరెక్టరీ నేమ్ ఇవ్వాలి. ఈ డైరెక్టరీ నేమ్ అనేది ఆల్రెడీ సిస్టంలో ఉండకూడదు, న్యూ నేమ్ ఇవ్వాలి. ఓకే, ఇప్పుడు మనకు డైరెక్టరీ క్రియేట్ చేయాలనుకున్నాం. MD స్కూల్ అన్నాం. ఓకే, క్రియేట్ అయింది. MD కంప్యూటర్స్. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ MD స్కూల్ అన్నా, MD కంప్యూటర్స్ అన్నా. ఓకే, DIR డిస్క్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ చూడంగానే ఇక్కడ క్రియేట్ అయి చూపించింది. మనం ఏమేమి క్రియేట్ చేసాం ఇప్పుడు, కంప్యూటర్స్. ఓకే, కంప్యూటర్స్ అనేది క్రియేట్ చేసాం. నెక్స్ట్ వన్ ఇస్ ద స్కూల్ అనే డైరెక్టరీ క్రియేట్ చేసాం. ఓకే, నెక్స్ట్ వన్ ఇస్ ద CD. దిస్ కమాండ్ యూజ్ టు చేంజ్ డైరెక్టరీ. అంటే ఇప్పుడు మనకు స్కూల్ అనే డైరెక్టరీ క్రియేట్ చేసాం, డైరెక్టరీలోనికి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత ఒక ఫైల్ క్రియేట్ చేయాలనుకున్నాం. ఓకే, అప్పుడు ఏమనాలి, ఇక్కడ CD డైరెక్టరీ నేమ్ ఇవ్వాలి. ఏ డైరెక్టరీలోనికి వెళ్ళాలంటే ఆ డైరెక్టరీ నేమ్ అనేది ఇవ్వాలి. ఓకే, ఇప్పుడు CD స్కూల్ అన్న, ఎంటర్ అన్న. ఇప్పుడు మన కర్సర్ C:/స్కూల్ అంటే ప్రజెంట్ స్కూల్ అనే డైరెక్టరీలో ఉన్నాం. DIR అన్నాంలో ఎటువంటి ఫైల్స్ ఏమీ లేవు. ఓకే, మనం ప్రజెంట్ దేనిలో ఉన్నాం, స్కూల్ అనే ఫోల్డర్లో ఉన్నాం, స్కూల్ అనే డైరెక్టరీలో ఉన్నాం. స్కూల్ అనే డైరెక్టరీ లోపల ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. ఓకే, ఇప్పుడు స్కూల్ అనే డైరెక్టరీ లోపల ఒక LKG అనే ఫైల్ ఉండాలి. కాపీ కాన్ LKG. ఓకే, దీనిలో మ్యాటర్ రాస్తున్నాం, దిస్ ఈజ్ LKG క్లాస్ అని రాస్తాం. ఓకే, దీన్ని సేవ్ చేయాలి. F6 అన్న, ఎంటర్ అన్న. ఓకే, ఇప్పుడు చూడండి ఇక్కడ DIR స్కూల్ లోపల, స్కూల్ అనే ఫోటో లోపల LKG ఫైల్ ఉంది. స్కూల్ అనే ఫోటో లోపల LKG ఫైల్ ఉంది. టైప్ LKG అన్నాం. టైప్ LKG అంటే దీనిలో ఇన్ఫర్మేషన్ చూపిస్తుంది. ఓకే, CD డాట్ అంటే ఏమవుతుంది, ఇక్కడ డైరెక్ట్ నుండి బయటకు రావడానికి CD డాట్. ఇక్కడ కంప్యూటర్స్ అనే ఫోల్డర్లోకి వెళ్ళాలి. కంప్యూటర్స్ అనే ఫోల్డర్లోకి వెళ్ళాలంటే CD కంప్యూటర్స్. ఓకే, DIR దీంట్లో ఏమీ లేవు. ఇది నాకు DCA అనే ఫైల్ రావాలి. కాపీ కాన్ DCA. ఓకే, దిస్ ఈజ్ ద DCA కోర్స్ అని రాస్తాం. ఇమాంటిక్ అనే స్టోర్ కావాలి. F6 ఎంటర్. నెక్స్ట్ DIR అన్నాం. ఓకే, ఇక్కడ ఏముంది, ఇక్కడ DCA. ఓకే, టైప్ DCA. DCA ఇన్ఫర్మేషన్ చూపిస్తుంది. DCA నేమ్ PGDCA చేంజ్ చేయాలి. REN DCA స్పేస్ PGDCA. టైప్ PGDCA. ఓకే, టైప్ DCA సంథింగ్ ఈ విధంగా చూపిస్తుంది. CD/ఎంటర్. CD/ దేనికి, కరెంట్ డైరెక్టరీ నుండి బయటకు రావడానికి CD/ఎంటర్. నెక్స్ట్ వన్ ఇస్ RD. దిస్ కమాండ్ ఈజ్ యూజ్డ్ టు రిమూవ్ ఏ డైరెక్టరీ. ఓకే, మనకు సిస్టంలో ఉన్న డైరెక్టరీ రిమూవ్ చేయడానికి RD స్పేస్ ఇచ్చేసి డైరెక్టరీ రిమూవ్ ఇవ్వాలి. కాకపోతే కండిషన్ ఏంటంటే డైరెక్టరీ రిమూవ్ చేయడానికి డైరెక్ట్లో ఎటువంటి కాంటెంట్ లేకపోతేనే మన డైరెక్టరీని రిమూవ్ చేయొచ్చు, డిలీట్ చేయొచ్చు. లేకుంటే డిలీట్ చేయడానికి కుదరదు. ప్రజెంట్ DIR అన్నాం. దీంట్లో మన స్కూల్ అనే డైరెక్టరీ ఉంది, కంప్యూటర్స్ అనే డైరెక్టరీ ఉంది. స్కూల్ అనే డైరెక్టరీ రిమూవ్ చేయాలనుకున్నాం. CLS RD స్కూల్ ఇచ్చే సెంటర్ అన్నాం. ఏమంది, ద డైరెక్టరీ ఇస్ నాట్ ఎంటీ. డైరెక్టరీ అనేది ఎంటీగా లేదు, ఫస్ట్ దాన్ని ఎంటీ చేయండి అంటుంది. ఓకే, ఎంటీగా లేదు, ఫస్ట్ డైరెక్టరీ ఎంటీ చేసిన తర్వాత డిలీట్ చేయండి అంది. దాంట్లో CD స్కూల్ అన్నాం. ఫస్ట్ డైరెక్టరీలోనికి వెళ్ళాలి.
డిఐఆర్ అన్నాం, లిస్ట్ చూసుకోవాలి. దాంట్లో ఫైల్ ఉంది. ఏం ఫైల్ ఉంది? ఎల్కేజీ. రిమూవ్ చేయాలి. డెల్ స్పేస్ ఎల్కేజీ అన్నాం, ఏంటన్నాం, ఫైల్ అనేది రిమూవ్ అయింది. డిఐఆర్ అన్నాం, చూసుకున్నాం. అంటే ప్రజెంట్ స్కూల్ అనే డైరెక్టరీ లోపల ఎటువంటి ఫైల్స్ లేవు, 0 bytes. కాబట్టి ఈ డైరెక్టరీని రిమూవ్ చేయొచ్చు. రిమూవ్ చేయడానికి cd/ అన్నాం, డైరెక్టరీని బయటికి వెళ్ళాం, ఆర్డి స్పేస్ స్కూల్ ఇచ్చేసండి అన్నాం. ఇప్పుడు స్కూల్ అనే డైరెక్టరీ అనేది రిమూవ్ అయింది. ఇప్పుడు డిఐఆర్ ఎంటర్ చూస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు స్కూల్ అనే డైరెక్టరీ అనేది కనబడదు. ఓకే, ఎండి అంటే డైరెక్టరీ క్రియేట్ చేయడానికి, సిడి అంటే డైరెక్టరీలోనికి వెళ్ళడానికి, సిడి డాట్ అంటే డైరెక్టరీ నుండి బయట సైడ్ రావడానికి, ఆ cd/ అన్న డైరెక్టరీ నుండి బయటకు రావడానికి, ఆర్డి అంటే డైరెక్టరీని రిమూవ్ చేయడానికి. డైరెక్టరీ రిమూవ్ చేయడానికి కండిషన్ ఉండాలి, డైరెక్టరీ అనేది కంపల్సరీ ఎంటీ అయి ఉండాలి. ఓకే, ఎగ్జిట్ కమాండ్ అనేది డాస్ నుండి బయటకు రావడానికి, డాస్ క్లోజ్ చేయడానికి ఎగ్జిట్ అనేది యూజ్ చేస్తుంటాం. ఓకే, ఇక్కడ ఏమంటాం, డాస్ నుండి అవుట్ సైడ్ రావడానికి ఎగ్జిట్. నెక్స్ట్ వన్ ఇస్ ద ఎంటర్. ఓకే, ఎడిట్. దిస్ కమాండ్ ఈజ్ యూజ్డ్ టు మాడిఫై ఎ ఫైల్. ఒక ఫైల్ను మాడిఫై చేయడానికి ఎడిట్ ఫైల్ నేమ్ ఇచ్చి ఎంటర్ అనాలి. ఓకే, సి ప్రోగ్రామ్ దగ్గర ఏమనాలి, ఎడిట్ కోటాస్ ఎంటర్ అంటే ఫైల్ మాడిఫై చేయడానికి యూజ్ చేస్తుంటాం. మోర్, ఒక ఫైల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ పేజ్ వైజ్గా చూడాలి అంటే మోర్ అనే ఆప్షన్ యూజ్ చేస్తుంటాం. ఓకే, మోర్ కోటాస్, ఫైల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ చూడడానికి టైప్ యూజ్ చేయొచ్చు. ఫైల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ చూడడానికి మోర్ అనే కమాండ్ కూడా యూజ్ చేయొచ్చు. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ టైప్ కోటా మ్యాటర్ చూపించింది. నెక్స్ట్ వన్ ఇస్ మోర్ కోటా. ఓకే, కాకపోతే మనకు పేజీ లోపల కోటా అనే ఫైల్ లోపల పేజీ కంటే కాంటెంట్ తక్కువ ఉంది కాబట్టి ఈ విధంగా చూపించింది. అలా పేజీ కంటే కాంటెంట్ ఎక్కువ ఉంటే ఇక్కడ మెసేజ్ వస్తుంది, ప్రెస్ ఎనీ కీ టు కంటిన్యూ అని వస్తుంది. ఆ మెసేజ్ అనేది టైప్లో రాదు, టైప్లో లాస్ట్లో ఇన్ఫర్మేషన్ చూపిస్తుంది. మోర్ అనే కమెంట్ తోటి ఫైల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ పేజ్ వైజ్గా చూపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ వన్ ఇస్ ద సార్ట్. దిస్ కమాండ్ ఈజ్ యూజ్డ్ టు డిస్ప్లే ద సార్టెడ్ కంటెంట్. ఒక ఫైల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ ఆల్ఫాబెటికల్లో ఆర్డర్లో చూపించడానికి సార్ట్ అనే కమాండ్ యూజ్ చేస్తుంటాం. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టైప్ కోటా అన్నాం. టైప్ కోటా అంటే కోటాలో ఉన్న ఇన్ఫర్మేషన్ ఈ విధంగా చూపించింది, మహేష్ సంథింగ్ ఈ విధంగా చూపించింది. ఇప్పుడు చూడండి, ఇక్కడ సార్ట్ కోటా. ఓకే, ఏముంది ఇక్కడ, అనిల్, బాలు, సీను సంథింగ్ ఈ విధంగా ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో చూపిస్తూ ఉంటుంది. ఓకే, యాట్రిబ్. దిస్ కమాండ్ ఈజ్ యూజ్డ్ టు ప్రొటెక్ట్ ఎ ఫైల్. ఒక ఫైల్ ఉండాలి, దాంట్లో ఏ విధమైన మాడిఫికేషన్ చేయొద్దు అంటే యాట్రిబ్ ప్లస్ ఆర్ ఫైల్ నేమ్ ఇవ్వాలి. ఓకే, ప్లస్ ఆర్ ఇస్తే ఆ ఫైల్ను రీడ్ ఓన్లీగా చేస్తుంది. రీడ్ ఓన్లీ ఫైల్ను మళ్ళీ రీరైటబుల్ చేయాలంటే -r ఇవ్వాలి. ఒక ఫైల్ ఉండాలి, కనబడద్దు అంటే యాట్రిబ్ ప్లస్ h ఇవ్వాలి. యాట్రిబ్ ప్లస్ h ఫైల్ నేమ్, ఏ ఫైల్ను హైడ్ చేయాలనుకున్నామో ఆ ఫైల్కు ప్లస్ h, యాట్రిబ్ ప్లస్ h ఆ ఫైల్ నేమ్ ఇవ్వాలి. ఓకే, ఆ ఫైల్ ఉంటుంది, కాకపోతే లిస్ట్లో కనబడదు. మళ్ళీ కనబడాలి అంటే ఏమనాలి, యాట్రిబ్ -h ఈ విధంగా ఫైల్ నేమ్ ఇవ్వాలి. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ డిఐఆర్ అన్నాం. డిఆర్ అంటే మన ఫైల్ కోటా ఉంది. ఓకే, మన ఫోటో ప్రజెంట్ కనబడద్దు. ATTRAB స్పేస్ ప్లస్ h స్పేస్ కోటా. ఓకే, డిఐఆర్ అన్నాం. ఓకే, ఇప్పుడు చూడండి, ఇక్కడ కోటా అనే ఫైల్ కనబడట్లేదు. ఓకే, టైప్ కోటా అన్నాం, చూపిస్తుంది. ఓకే, ఒకవేళ మళ్ళీ మన ఫైల్ లిస్ట్లో కనబడాలి, ATTRIB స్పేస్ -h స్పేస్ కోటా DIR. ఓకేనా, ఇక్కడ కనబడుతుంది. ఓకే, ఫైల్ రీడ్ ఓన్లీ చేయాలి, కనబడాలి, కానీ దానిలో ఏమైనా మాడిఫై చేస్తే మాడిఫై కావద్దు. ATTRAB ప్లస్ ఆర్ ఫైల్ నేమ్ కోటా అంటే ఇప్పుడు ఇది రీడ్ ఓన్లీ ఫైల్ చేసాం, ఇది మాడిఫై చేయడానికి ఛాన్స్ ఉండదు. మళ్ళీ మాడిఫై చేసుకోవాలంటే ఏమనాలి, ATTRAB -r నెక్స్ట్ వన్ ఇస్ ఆ కోటా.
ఈ విధంగా చేసాం. నెక్స్ట్ ఎక్స్ కాపీ. దిస్ కమాండ్ యూజ్ టు కాపీ ఫైల్స్ వన్ డైరెక్టరీ టు వన్ డైరెక్టరీ. ఒక డైరెక్టరీలో ఉన్న ఫైల్స్ ఇంకో డైరెక్టరీలోకి మూవ్ చేయడానికి ఎక్స్ కాపీ అని ఇస్తాం. స్కూల్లో ఎల్కేజీ ఫైల్ కంప్యూటర్ అనే డైరెక్టరీలోకి రావాలి. అంటే ఎల్కేజీ ఫైల్ ఇక్కడ ఉండాలి, నెక్స్ట్ వన్ ఇక్కడ ఉండాలి. ఓకే, ఏమంటాం మనకు ఎక్స్ కాపీ. ఒక డైరెక్టరీ క్రియేట్ చేస్తున్నా, ఎండి స్కూల్ సిడి స్కూల్ కాపీకాన్ ఎల్కేజీ. దిస్ ఈజ్ ఎల్కేజీ F6 అన్న ఎంటర్ అన్న, cd.cd/ఎంటర్ అన్న. ఇప్పుడు స్కూల్ అనే డైరెక్టరీ లోపల ఎల్కేజీ అనే ఫైల్ ఉంది. ఓకే, dir మనకు స్కూల్ అనే డైరెక్టరీ ఉంది, కంప్యూటర్స్ అనే డైరెక్టరీ ఉంది. ఇప్పుడు కంప్యూటర్స్లో ఇన్ఫర్మేషన్ చూడాలి, సిడి స్పేస్ కంప్యూటర్స్ dir. కంప్యూటర్స్లో ఉంది పీజీడీసీ ఉంది. ఓకే, cd/ఎంటర్ అన్నాం. ఓకే, ఎక్స్ కాపీ స్కూల్లో ఉన్న ఎల్కేజీ దీనిలో రావాలి, కంప్యూటర్స్లో రావాలి, కంప్యూటర్స్ అనే ఫోల్డర్లో రావాలి. ఏంటన్నా వన్ ఫైల్స్ కాపీ అయ్యాడు. ఓకే, ఇప్పుడు చూడండి, సిడి స్పేస్ కంప్యూటర్స్ dir. ఇప్పుడు స్కూల్లోనే కంప్యూటర్స్ అనే ఫోల్డర్ లోపల ఎల్కేజీ అనే ఫైల్ ఉంది, నెక్స్ట్ వన్స్ పీజీడీసీ అనే ఫైల్ ఉంది. ఎక్స్ కాపీ అనేది ఒక డైరెక్టరీలో ఉన్న ఫైల్ను డూప్లికేట్ కాపీగా వేరే డైరెక్టరీలోకి పంపిస్తుంది. నెక్స్ట్ వన్ ఇస్ మూవ్. దిస్ కమాండ్ యూజ్ టు మూవ్ ద ఫైల్స్ ఫ్రమ్ వన్ డైరెక్టరీ టు అనదర్ డైరెక్టరీ. మూవ్ అనే కమాండ్ ఫైల్ వన్ ప్లేస్ టు అదర్ ప్లేస్కి మూవ్ చేయడానికి మూవ్ అనే కమాండ్ యూజ్ చేస్తుంటాం. ఓకే, మూవ్ అనే కమాండ్ తోటి ఫైల్స్ మూవ్ చేయొచ్చు, ఒక ఫోల్డర్లో ఉన్న ఫైల్స్ ఇంకో ఫోల్డర్లో కూడా మూవ్ చేయొచ్చు. dir. ఇప్పుడు ఇక్కడ మనకు కోటా అనే ఫైల్ ఉంది, నెక్స్ట్ వన్ ఇస్ స్కూల్ అనే ఫోల్డర్ ఉంది. కోటా అనే ఫైల్ ఉంది, స్కూల్ అనే ఫోల్డర్ ఉంది. ఈ కోటా అనే ఫైల్ స్కూల్ అనే ఫోల్డర్లోకి మూవ్ కావాలి, కోటా అనే ఫైల్ స్కూల్ అనే ఫోల్డర్లో మూవ్ కావాలి. ఓకే, మూవ్ కోటా c:/స్కూల్ వన్ ఫైల్స్ మూవ్డ్ dir. లేదంటే ఇప్పుడు ఇక్కడ కోటా అనే ఫైల్ కనబట్టలేదు. కోటా అనే ఫైల్ దేనిలో మూవ్ అయింది? ఇక్కడ మనకు కోటా అనే ఫైల్ స్కూల్ అనే ఫోల్డర్లోకి మూవ్ అయింది. ఓకే, సిడి స్కూల్ dir. ఓకే, ఇప్పుడు స్కూల్ అనే దేనిలో ఉంది? స్కూల్ అనే ఫోల్డర్ లోపల కోటా అనే ఫైల్ ఉంది. ఓకే, ఇప్పుడు నాకు ఏం కావాలండి? స్కూల్లో ఉన్న కోటా అనేది కంప్యూటర్స్ అనే ఫోల్డర్లోకి రావాలి. ఓకే, మూవ్ c:/school/కోటా స్పేస్ c:/computers/ అండ్ ప్రజెంట్ ఏం అనుకున్నాం? స్కూల్లో ఉన్న కోటా అనే ఫైల్ సిలో ఉన్న కంప్యూటర్ అనే డైరెక్టరీలోకి రావాలి. ఓకే, ఇప్పుడు చూడండి, సిడి కంప్యూటర్స్ dir. ఓకే, ఇప్పుడు కంప్యూటర్స్ దేనిలో ఉంది? మనకు కంప్యూటర్స్ లోపల కోటా వచ్చింది. సిడి స్కూల్ dir. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఫైల్ అనేది లేదు. ఓకే, చెక్ డిస్క్ అనేది డిస్క్ యొక్క ఇన్ఫర్మేషన్ చూపిస్తూ ఉంటుంది. దాన్ని ఏమనాలి? ఇక్కడ CHK DSK ఎంటర్ చెక్ డిస్క్ టోటల్ డిస్క్ యొక్క ఇన్ఫర్మేషన్ చూపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఇస్ ద ట్రీ కమాండ్. దిస్ కమాండ్
డిస్ప్లే ఏ లిస్ట్ ఆఫ్ ఫైల్స్ అండ్ డైరెక్టరీస్ ఇన్ గ్రాఫికల్ ట్రీ మ్యాప్. సిస్టంలో ఉన్న డైరెక్టరీస్ నెక్స్ట్ సబ్ డైరెక్టరీస్ ఒక ట్రీ మాదిరిగా చూపిస్తూ ఉంటుంది. ఓకే, అక్కడ ఏమన్నా సి ప్రాంప్ట్ దగ్గర ట్రీ చేసి ఎంటర్ ఆటోమేటిక్గా చూపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ డైరెక్టరీ. ఓకే, సిస్టంలో ఉన్న డైరెక్టరీస్ సబ్ డైరెక్టరీస్ ఎట్ ఏ టైం డిలీట్ కావడానికి ఏమన్నా ఇక్కడ డైరెక్టరీ ఇచ్చేసి ఎంటర్ అనాలి. ఫార్మాట్. ఓకే, మనకు సిస్టమ్ లోపల సి డ్రైవ్, డి డ్రైవ్, ఈ డ్రైవ్ ఉంటాయి. మన సిస్టమ్ లోపల హార్డ్ డిస్క్ సి డ్రైవ్ ఉంది, డి డ్రైవ్ ఉంది, ఈ డ్రైవ్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మన సిస్టమ్కు పెన్ డ్రైవ్ కనెక్ట్ చేసాం. పెన్ డ్రైవ్ యొక్క డ్రైవ్ అనేది ఎఫ్గా చూపించింది. ఓకే, పెన్ డ్రైవ్లో ఉన్న టోటల్ కాంటెంట్ డిలీట్ చేయాలనుకున్నాం. అప్పుడు ఫార్మాట్ ఎఫ్ కోలన్ ఇచ్చేసి ఎంటర్ అనాలి. ఎంటర్ అని ఒక మెసేజ్ వస్తుంది, డూ యూ వాంట్ టు డిలీట్ పర్మనెంట్లీ అని వస్తుంది. ఎస్ ఆర్ నో. అప్పుడు ఏమనాలి ఇక్కడ ఎస్ అనాలి. ఎస్ అంటే టోటల్ డిలీట్ అయిపోతుంది. ఓకే, ఫార్మాట్ అనేది ఏంది? ఓకే, సి డ్రైవ్లో కావాలంటే ఫార్మాట్ సి డ్రైవ్ చేయొచ్చు, డి డ్రైవ్ చేయొచ్చు, ఈ డ్రైవ్ చేయొచ్చు. కాకపోతే మనకు సిలో సిస్టమ్ ఫైల్స్ ఉంటాయి కాబట్టి సి డ్రైవ్కు ఫార్మాట్ అనే వర్డ్ యూజ్ చేయొద్దు. ఓకే, ప్రాంప్ట్ అనేది దిస్ కమాండ్ యూజ్ టు చేంజ్ ద అపిరెన్స్ ఆఫ్ డాస్ ప్రాంప్ట్. ఓకే, డాస్ ప్రాంప్ట్ అనేది యాక్చువల్గా సి ప్రాంప్ట్ ఉంటుంది. దీని యొక్క అపిరెన్స్ చేంజ్ చేయాలనుకున్నాం. ఓకే, చేంజ్ చేయడానికి ఏమంటాం మనకు $P అంటే సి కోలన్, $G అంటే గ్రేటర్ దాన్, $L అంటే లెస్ దాన్. ఓకే, మనకు సి ప్రాంప్ట్ అనేది ఈ విధంగా కాకుండా కోటాస్ లాగా కనబడాలి అనుకున్నాం. అప్పుడు ఏమన్నా ప్రాంప్ట్ $L అంటే లెస్ దాన్ కోటాస్, $G ఎంటర్ అన్నప్పుడు ఈ విధంగా వస్తుంది. ఓకే, సేమ్ యాక్చువల్గా మనకు సి ప్రాంప్ట్ రావాలనుకున్నాం. ప్రాంప్ట్ $P $G ప్రెస్ ఎంటర్ అంటే మనకు వన్స్ అగైన్ సి ప్రాంప్ట్ చేస్తూ ఉంటుంది. ఓకే, చూడండి ఇక్కడ ప్రాంప్ట్ ఓకే $L కోటాస్ $G ఈ విధంగా వచ్చింది. ఓకే, CLS. ఓకే, డేట్. ఓకే, నెక్స్ట్ వన్ ఇస్ టైమ్. ఓకే, DIR ఈ విధంగా చూసుకోవచ్చు. CLS. ఓకే, ఇప్పుడు మనకు సి ప్రాంప్ట్ లాగా కోటాస్ అనేది యాక్టివ్ అవుతుంది. సేమ్ మనకు సి ప్రాంప్ట్ రావాలి. ప్రాంప్ట్ స్పేస్ $P $G. ఓకే, నెక్స్ట్ మనం ఒక్క డ్రైవ్ నుండి ఇంకో డ్రైవ్కి వెళ్ళాలనుకున్నాం. ఓకే, మనం ప్రజెంట్ సి ప్రాంప్ట్లో ఉన్నాం, సి డ్రైవ్లో ఉన్నాం. ఒకవేళ డి డ్రైవ్కి వెళ్ళాలి అనుకున్నాం, D ఎంటర్. ఈ డ్రైవ్కి వెళ్ళాలనుకున్నాం, E ఎంటర్. ఈ విధంగా వెళ్ళచ్చు. ఓకే, CLS. ఓకే, మనకి ఇప్పుడు నేను డి డ్రైవ్లో ఒక ఫైల్ క్రియేట్ చేయాలనుకున్నా. డి డ్రైవ్లో D ఎంటర్ అన్న డి డ్రైవ్లో ఒక ఫైల్ క్రియేట్ చేయాలి. ఓకే, కాపీ కాన్ యాపిల్ అన్న. నెక్స్ట్ వన్ ఇస్ ఐ లైక్ యాపిల్ అని రాసా. ఓకే, F6 అన్న ఎంటర్ అన్న. ఓకే, మనకు యాపిల్ అని టెక్స్ట్ డాక్యుమెంట్ మనం దేనిలో క్రియేట్ చేసాం? డీలోనే క్రియేట్ చేసాం. ఓకే, ఇప్పుడు మనకు చూడండి ఇక్కడ టైప్ యాపిల్ అన్న. ఓకే, ఐ లైక్ యాపిల్ ఉంది. C ఎంటర్ అన్న. ప్రజెంట్ సి డ్రైవ్కి వెళ్ళిన. ఓకే, టైప్ యాపిల్ అన్న. ఇక్కడ ఉందా? లేదు. ఓకే, మనకు యాపిల్ అనేది ఎక్కడ క్రియేట్ చేసాం? డీలో ఉంది, డీలో క్రియేట్ చేసాం. ఒకవేళ సిలో ఉంటూ డీలో ఉన్న యాపిల్లో ఇన్ఫర్మేషన్ చూడాలి. ఓకే, టైప్ ఇన్ఫర్మేషన్ చూడాలి. దేంట్లో ఉన్న D:/ దేంట్లోది యాపిల్ ఈ విధంగా చూపిస్తుంది. ఐ లైక్ యాపిల్. ఓకే, ఇప్పుడు మనం సిలో ఉంటూ డీలో మ్యాంగో అనే టెక్స్ట్ డాక్యుమెంట్ క్రియేట్ చేయాలనుకున్నాం. ఓకే, మనం ప్రజెంట్ సిలో ఉన్నాం. డీలోకి వెళ్ళి మ్యాంగో మనం ప్రజెంట్ సిలో ఉన్నాం. డీలో మ్యాంగో అనే ఫైల్ క్రియేట్ చేయాలనుకున్నాం. ఓకే, కాపీ కాన్ D:/ మ్యాంగో. ఓకే, ఐ లైక్ మ్యాంగో. ఓకే, F6 అన్నాం, ఎంటర్ అన్నాం. ఇప్పుడు ప్రజెంట్ దేనిలో క్రియేట్ అయింది? డీలో క్రియేట్ అయింది. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రజెంట్ మనం సిలో ఉన్నాం, టైప్ మ్యాంగో అన్నాం. ఇక చూపిస్తుందా మ్యాంగో? ఇక చూపించట్లేదు. ఓకే, మనము డీలో ఉన్న మ్యాంగో చూడాలంటే దీనికి వెళ్ళాలి. ఇక్కడ టైప్ D:/
మ్యాంగో, ఈ విధంగా ఇవ్వచ్చు. అలా కూడా డీకి వెళ్ళాలి, డీలోకి వెళ్ళిన తర్వాత టైప్ మ్యాంగో, ఈ విధంగా వెళ్ళాలి. అంటే ఒక టైప్ నుండి ఇంకొక టైప్ కూడా ఈ విధంగా వెళ్ళిపోవచ్చు. ఈ కాలనీస్ ఈలోకి వెళ్తాం, సి కాలనీస్ సీలో కూడా వెళ్తూ ఉంటాం. టైప్ నల్ గ్రేటర్ దాన్ దిస్ కమాండ్ యూజ్డ్ టు క్రియేట్ ఏ టెక్స్ట్ డాక్యుమెంట్. నోట్ ప్యాడ్ ఫైల్ క్రియేట్ చేయడానికి, టెక్స్ట్ డాక్యుమెంట్ క్రియేట్ చేయడానికి సింటాక్స్ యూజ్ చేస్తుంటాం. టైప్ నల్ గ్రేటర్ దాన్ ఫైల్ నేమ్ డాట్ టీఎక్స్టీ. ఓకే, ఇవి చూడండి, ఇక్కడ టైప్ నల్ గ్రేటర్ దాన్ దేవి డాట్ టీఎక్స్టీ అన్నాం. టెక్స్ట్ డాక్యుమెంట్ క్రియేట్ అవుతుంది. ఓకే, టెక్స్ట్ డాక్యుమెంట్ దేనిలో క్రియేట్ అవుతుంది? నోట్ ప్యాడ్లో క్రియేట్ అవుతుంది. మళ్ళీ దాన్ని ఓపెన్ చేయాలంటే ఏమనాలి? నోట్ ప్యాడ్ ఫైల్ నేమ్ డాట్ టీఎక్స్టీ ఇవ్వాలి. ఇచ్చేస్తే అది అప్పుడు ఓపెన్ అవుతూ ఉంటుంది. ఓకే, ఇప్పుడు చూడండి, ఇక్కడ టైప్ నల్ స్పేస్ గ్రేటర్ దాన్ స్పేస్ దేవి డాట్ టీఎక్స్టీ అన్నాం. దేవి ఓపెన్ చేయాలి. నోట్ ప్యాడ్ స్పేస్ దేవి డాట్ టీఎక్స్టీ. ఓకే, ఐ లైక్ గాడ్. ఓకే, జస్ట్ ఐ లైక్ గాడ్, క్లోజ్, ఎస్, సేవ్ అన్నాం. మళ్ళీ మ్యాటర్ యాడ్ చేయాలి. నోట్ ప్యాడ్ దేవి డాట్ టీఎక్స్టీ. హ్యాపీ డే, హ్యాపీ డే సంథింగ్, క్లోజ్. ఓకే, డాష్లో వైల్డ్ క్యాట్ క్యారెక్టర్స్ రెండు ఉంటాయి. స్టార్, ఆస్ట్రిక్, క్వశ్చన్ మార్క్. ఆస్ట్రిక్ రిప్రజెంట్స్ ఆల్ క్యారెక్టర్స్, క్వశ్చన్ మార్క్ రిప్రజెంట్ సింగిల్ క్యారెక్టర్. స్టార్ అంటే అన్ని క్యారెక్టర్స్ రెఫర్ చేస్తుంది, క్వశ్చన్ మార్క్ అంటే సింగిల్ క్యారెక్టర్ని రెఫర్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు చూడండి, ఇక్కడ డిఐఆర్ అన్నాం. డిఆర్ అంటే ఇక్కడ చాలా డాక్యుమెంట్ చూపించింది. అలా కూడా కేతో స్టార్ట్ అయ్యి ఎన్ని లెటర్స్ ఉన్నా పర్వాలేదు, ఆ డాక్యుమెంట్ కావాలి అనుకున్నాం. ఓకే, డిఐఆర్ స్పేస్ కే ఆస్ట్రిక్ అన్న, అంటే స్టార్టింగ్ లెటర్ కే ఉండాలి, తర్వాత ఎన్ని లెటర్స్ ఉన్నా పర్వాలేదు. ఓకే, ఇప్పుడు కే తోటి ఓకే ఏముందట? కోటా ఉందట, కోటాస్ ఉందట. సేమ్ యాస్ట్రిక్గా డిఐఆర్ ఏతో స్టార్ట్ అయిన లిస్ట్ కావాలి, ఏ ఆస్ట్రిక్. ఓకే, ఏతో స్టార్ట్ అయ్యి ఓకే అనిల్ అండ్ అనుఎస్ఎం, యాపిల్, అరుణ్, ఈ విధంగా ఫైల్స్ ఉన్నాయట. అలా కాకుండా డిఐఆర్ ఏ ఉండాలి, తర్వాత ఓన్లీ 2 లెటర్స్ ఉండాలి. ఓకే, 2 లెటర్స్ ఏవైనా పర్లేదు. అంటే టోటల్ ఫైల్ యొక్క విడ్త్ అనేది 3 లెటర్స్ దాటకూడదు. ఫస్ట్ ఏం ఉండాలి? ఏతో స్టార్ట్ కావాలి. ఓకే, ఎంటర్ అన్నాం. ఎంటర్ అంటే ఏమొచ్చింది ఇక్కడ? ఏఎన్టీ. ఓకే, ఏఎన్టీ వచ్చింది. ఒకవేళ డిఐఆర్ ఏ క్వశ్చన్ మార్క్, క్వశ్చన్ మార్క్, క్వశ్చన్ మార్క్, ఈ విధంగా ఇచ్చా. ఫస్ట్ లెటర్ కంపల్సరీ ఏ ఉండాలి, సెకండ్ లెటర్ ఏమున్నా ఓకే, థర్డ్ లెటర్ ఏమున్నా ఓకే, ఫోర్త్ లెటర్ ఏమున్నా ఓకే. ఓకే, ఏం చూపించింది ఇక్కడ? అనిల్ అండ్ నెక్స్ట్ వన్ ఇస్ ద అరుణ్. ఓకే, ఈ విధంగా చూపిస్తుంది. దీస్ ఆర్ కాల్డ్ వైల్డ్ క్యాట్ క్యారెక్టర్స్. ఆస్ట్రిక్ అంటే అన్ని క్యారెక్టర్ని రెఫర్ చేస్తుంది, క్వశ్చన్ మార్క్ అంటే సింగిల్ క్యారెక్టర్ని రెఫర్ చేస్తుంది.